బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దీంతో పోలీసుల వారిపై కాల్పులు జరపడం కలకలం రేపింది. అర్ధరాత్రి దాటాక 1:15 సమయంలో బాపట్ల శివారు నల్లమడవాగు రైల్వే వంతెన సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. S3, S6 బోగిలో నిద్రిస్తున్న ఇద్దరు మహిళల నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు. అనంతరం చైన్ లాగటంతో రైలు నిలిచిపోయింది. చెంగల్పట్టు నుంచి గుంటూరుకు వెళ్తున్నటువంటి ట్రైన్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇద్దరు మహిళల నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు దోచుకొని వారు పారిపోతుండగా పోలీసులు వారిపైన కాల్పులు జరిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు మనకు అందిస్తారు. నాగరాజు, ఈ అర్ధరాత్రి తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో కూడా అప్పికట్ల మధ్య సర్కార్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఎక్స్ప్రెస్ లో కూడా 7 సవర్ల బంగారాన్ని దొంగలు అపహరించారు. దాదాపుగా S3, S6 ఈ 2 బోగిల్లోనూ కూడా మహిళల వద్ద నుంచి 7 తులాల బంగారాన్ని కూడా అపహరించారు. అయితే కొద్ది కాలంగా కూడా ఈ 2 నెలల ప్రాంతంలో కూడా ఇక్కడ 3 సార్లు కూడా చోరీలకు పాల్పడిన ఘటన అయితే గమనిక కలకలం రేగుతా ఉంది. ఈ బాపట్ల నుంచి అప్పికట్లకు వెళ్లే దారుల మార్గం నుంచి కూడా మొత్తం దొండగులు కూడా ఇదే ప్రాంతం ఎంచుకుంటా ఉన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో కూడా ఈ 2 నెలల కాలంలో దాదాపుగా 3 సార్లు కూడా ఇక్కడ చోరీలకు పాల్పడిన ఘటనలు కలకలం రేగుతా ఉన్నాయి. గతంలో కూడా గత నెల 19వ తారీఖు కూడా ఇదే తరహా చోరీకి పాల్పడినా కూడా అక్కడ కూడా ఒకసారిగా పోలీసులు కాల్పులు జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు తెల్లవారు 1:30 ప్రాంతంలో కూడా నల్లమడ వాగు వద్దగా వచ్చినటువంటి ట్రైన్ వద్దగా దొండగులు ఒకసారిగా చోరీకి పాల్పడంతో అక్కడ ఉన్నటువంటి మహిళలు మొత్తం కేకలు పెట్టడంతో కూడా నల్లమడ ప్రాంతాల్లో కూడా చైన్ లాగారు. చైన్ లాగిన తర్వాత దొండగులు కిందకి దిగి పారిపోతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళ మీద కూడా 9 రోజులు కాల్పులు జరిగిన పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు పరిగెత్తున్న క్రమంలో అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాగులు కూడా ఆ పక్కన ఉన్న పొలాల్లో కూడా విశేషమైన వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి. దీంతో పోలీసులు అయితే అప్రమత్తమై వాళ్ళ బ్యాగులను కూడా పరిశీలించారు. ఈ బ్యాగుల్లో కూడా ఇప్పటికే రూపాయి నాణ్యాలు, కొన్ని వైర్ కట్టలు కూడా తీసుకున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి ఉంది. గత కొద్ది కాలంగా ఈ అప్పికట్ల రైల్వే మార్గంలో కూడా అక్కడ ట్రాక్ పనులు మరమ్మతుల నిమిత్తం కూడా అక్కడ ట్రైన్ కూడా 20 కిలోమీటర్ల మేర కూడా కొద్దిగా స్లోగా వెళ్తూ ఉంది. ఈ క్రమంలో దొండగులు కూడా ఈ ప్రాంతం ఎంచుకున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. నాగరాజు, అంటే మొత్తం 6 దుండగులు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. అంటే గతంలో కూడా ఇటువంటి చోరీలకు పాల్పడ్డారా? అంటే ఏమైనా ఇటువంటి చరిత్ర ఏమైనా ఉందా? పోలీసులు ఆ దిశగా ఏమైనా వివరాలు వెల్లడిస్తున్నారా? గతంలో కూడా గత 2 నెలల కాలంలో కూడా ఇదే ప్రాంతంలో సుమారుగా దాదాపు 20 కిలోమీటర్ల పరిధిలోనే అప్పికట్ల, బాపట్ల 20 కిలోమీటర్ల ప్రాంతంలోనే దాదాపుగా 3 సార్లు కూడా చోరీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో కూడా 10 సార్లు బంగారాన్ని కూడా రాజమంచినటువంటి వాళ్ళ దగ్గర కూడా దొంగలు కూడా అపహరించే పరిస్థితి ఉంది. ఇప్పటికే గతంలో 19వ తారీఖున కూడా పోలీసులు కాల్పులు పెట్టిన ఘటన కూడా ఆ తర్వాత కూడా పోలీసులు కూడా ఈ చోరీ ప్రయత్నం కోసం అని చెప్పేసి మిగిలిన రాష్ట్రాల వైపు కూడా వెళ్ళిన ప్రాంతాలు ఉన్నా కానీ దొంగలు ఆచూకీ తెలవని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ రోజు తాజాగా ఈ రోజు ఉదయం 1:30 ప్రాంతంలో కూడా మరొకసారిగా దొంగలు కూడా రెచ్చిపోయారు. అక్కడ S3, S6 బోగిలటువంటి 7 సవర్ల బంగారం కూడా అపహరించారు. అప్పికట్ల నుంచి వస్తున్నటువంటి ట్రైన్ లో కూడా ఒకసారి చైన్ లాగి పారిపోయి ప్రయత్నించడం కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్కార్ట్ సిబ్బంది ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి కాల్పు జరిపే ఘటన అయితే ఉంది. అయితే గత నెల ఈ నెల దొండగుల మీద కాల్పులు జరుపుతున్నారు కానీ దొండగుల మీద కనపడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అత్యంత చాకచక్యంగా కూడా పారిపోతున్న పరిస్థితి అయితే ఉంది. హరీష, థ్యాంక్ యూ నాగరాజు. వీళ్ళు మధ్యప్రదేశ్ నుంచి యూపీ నుంచి బాగా వస్తున్నారు దొంగ ముఠ.